ఏది దాని తర్వాత జరిగిన సంఘటన హైడ్రా. ఇది తెలుసు అందరికీ. ఇప్పుడు మన ఎవరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమంటున్నారంటే అసలు ఎట్లా ఏమనాలో కూడా నాకు మాటలు రావట్లే. నిజంగా చెప్తున్నా, చాలా బాధేస్తుంది. రంగనాథ్ గారు మాట్లాడిన భాష ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. వారు మాట్లాడిన పదాలు, గతంలో ఆక్రమణలు ఇక నుంచి జరగనివ్వకుండా కట్టనివ్వకుండా చూస్తాం, కూల్చేది లేదు అన్నారు. మరి మొన్నటి వరకు కూల్చిన వాటి సంగతి ఏందని? రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్నది. బక్క జడ్సన్ చాలా ఆధారాలతో సహా తీసుకొచ్చి రచ్చ చేసిండు. హైడ్రా సంబంధించిన ఆఫీసు కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. సెక్రటరియట్ గదే, లుంబినీ పార్కు గదే, అన్ని గవే. మరి ఈరోజు కేవలం టార్గెట్ పేద మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్ చేస్తే చాలా కుటుంబాలు కూడా చిందరవందరైపోయినాయి. మన భాషలో మనం మాట్లాడుకుంటే కుక్కలు చంపిన ఇస్తారా అంటారు కదా, కొన్ని జీవితాలు అలా అయిపోయినాయి. అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలే. ఇదే ముఖ్యమంత్రి గారి సొంత బ్రదర్స్కి సంబంధించి దుర్గం చెరువు దగ్గర నోటీసులు ఇచ్చి ఏం గులగొచ్చిర్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఏమైంది? పట్నం నరేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఏమైంది? వివేక్ కాక ఫామ్ హౌస్ ఏమైపోయింది? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏమన్నా ఉన్నాయా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. హైడ్రా ఏమైపోయింది? వీటి విషయంలో ఎందుకు తర్జన భర్జన? అంటే పేదోడుకో న్యాయం, డబ్బున్నోడుకో న్యాయమా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. అంటే అధికారం ఉంటే ఒక న్యాయం, అధికారం లేకపోతే ఇంకొక న్యాయమా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఇక చూడరు. హైడ్రా భయంతో ఆత్మహత్య. హైడ్రా భయంతో కొంతమంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా హైడ్రా కూల్చివేతలకు దిగడంతో భయంగా సామాన్యులు జీవిస్తున్నారు. కళ్ళ ముందే కలల సౌధం కూలిపోతుంటే కన్నీరు మున్నీరవు వారు ఎంతో మంది. అయితే ఇన్నాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇంటికి కళ్ళ ముందే కూల్చివేస్తుండడంతో నిరుపేదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక కూకట్పల్లిలో బుచ్చమ్మ, అంబర్పేటలో శ్రీకుమార్ చనిపోయారు. ఈ కుటుంబాలకు భరోసా కల్పించేదేవరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నాకు ఒక 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, నెల ఈఎంఐ కట్టుకుంటా, జీవితకాలం మొత్తం కట్టుకొని ఒక కళల సౌధాన్ని ఏర్పాటు చేసుకుంటే హైడ్రా వచ్చి కూల్చివేస్తే నేను వృద్ధాప్యంలో ఉంటే నా పరిస్థితి ఏం గాను? అంటే రాజకీయ నాయకులకు తమ స్వార్థాల కోసం ఇళ్ళను కూల్చివేట్టు. పర్మిషన్ ఇచ్చినప్పుడు అధికారి ఏమన్నాడు? అది బఫర్ జోను, ఆ జోను, ఈ జోను ప్రభుత్వ భూమి అని చెప్పడు. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి. ఏమైపోయింది? 4 ఇళ్ళు చకచకా కూల్చేస్తే అయిపోతుందా? పేదోడి జీవితం పైన ఏది? ఇదా మీ యొక్క కుట్రపూరిత రాజకీయాలు? ఇదా మీరు చేసే రాజకీయాలు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే, హైడ్రాతోని పేద మధ్యతరగతి కుటుంబాలను కూల్చివేస్తే ఒక తండ్రి అయితే గేటు ముంగట అల్లాడిపోతూ ఉండే. నిజంగా చెప్తున్నా, ఏ తల్లి కన్న బిడ్డనో నాకు తెలియదు, కానీ ఆ అన్న ఎంత అల్లాడిపోయిందంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు డిగ్రీ ఇంటర్ చదివితే నానా నువ్వు ఏడవకు నానా అంటూ హైడ్రాకు సంబంధించి కూల్చివేస్తున్న సంఘటనలలో మనం చూసినాయి. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇంకొకరు, రేవంత్ రెడ్డి నా భార్య ఏంది అంటే పురిటి నొప్పులతో ఉందయ్యా, నాకు నివాసం ఉండడానికి ఇల్లు ఉండని ఇంకొక అతను వేడుకుని, ఇంకొక అమ్మాయినేమో సామాన్లు తీసుకునే సమయం ఇయ్యమని వేడుకున్నది. అంటే హైడ్రా చేష్టలు ఎట్లున్నాయో మీ అందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు హైడ్రా భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామా? రాష్ట్ర మంత్రులను బాధ్యులను చేస్తామా? ఎవరిని బాధ్యులను చేద్దామని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ సమాజానికి మొత్తం తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన సాయిరెడ్డి ఆత్మహత్యను ఎవరిని బాధ్యులు చేద్దాం? దాంతోపాటు గురుకులాలకు సంబంధించి 44 మంది విద్యార్థులకు సంబంధించి బాధ్యులను ఎవరిని చేద్దాం? ఆటో డ్రైవర్లకు సంబంధించి 93 మంది మరణించారు, దానికి బాధ్యులను ఎవరిని చేద్దాం? హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు 2 నుంచి 10 లోపు మరణాలు జరిగినాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. లెక్క క్లారిటీగా లేదు. వాళ్ళకి ఎవరిని బాధ్యులను చేద్దాం? ప్రభుత్వం కాదా? ఇది ప్రభుత్వం కాదా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వం కాదా? దీనికి సంబంధించి కూడా సమాధానం లేదు.